Happy Teachers Day to my regular teachers and also today's special teachers. ఇందాక పిల్లల స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు టీచర్ల గురించి వాళ్ళ స్పీచ్లో కొన్ని వర్డ్స్ వాడడం జరిగింది. మయూరి టీచర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. చాలా మంచి విషయం ఇది. టీచర్స్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి టీచర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే టీచర్ చెప్పింది ప్రతిదీ నువ్వు వినాలన్నట్టు. అంతేనా మయూరి? వింటావు కదా? రైట్. ఇంకొకటి, ఈరోజు నేను కొంతమంది పిల్లల క్లాసులు విన్నా, లాస్ట్ పీరియడ్ వచ్చిన కాబట్టి మయూరి చాలా బాగా చెప్పింది. మయూరికి అందరు చెప్పండి కొట్టాలన్నాను. మ్యాథ్స్ ఎక్సలెంట్. ఒక రెండు సమ్ములు విన్నామే, చాలా ఎక్సలెంట్ చెప్పింది, చాలా బాగా చెప్పింది. ఆమె చెప్పుడు కాకుండా ప్రతిదీ పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయించింది. ప్రతిదీ పిల్లలకు అడుగుతుంది క్వశ్చన్, పిల్లల నుంచి ఆన్సర్ రాబట్టింది. ఆమె జస్ట్ బోర్డు మీద రాస్తున్నారు. ఒక మ్యాథ్స్ టీచర్కి ఏముండాలనో, ఒక పక్వత చెందిన మ్యాథ్స్ టీచర్ ఏ రకమైన మ్యాథ్స్ చెప్తారో ఆమె 2 sums చెప్పింది. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ విజయ్ సాయి కుమార్ అండ్ ప్రణీత, వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే టీచర్స్ ఆర్ అవర్ పేరెంట్స్ అన్నారు వాళ్ళ స్పీచ్లో. మరి పేరెంట్స్ అనడమే కాదు, అర్థమైందా? పేరెంట్స్ చెప్పింది వినాలా కూడా కదా. ఈరోజు నుంచి నేను ఈరోజు సాయంత్రం నుంచి డిన్నర్ నుంచి నేను ఎంత అన్నం వేసుకోమంటే అంత అన్నం వేసుకోవాలి. పేరెంట్ అన్నా కదా టీచర్స్కి, నేను కూడా టీచరే కదా. అక్కడ ఏ టీచర్ ఉన్నా నేను చెప్తారు ఎంత వేసుకుంటే అంత వేసుకోవాలి, సరేనా? ఇంత కదా పేరెంట్ మాట. సో నెక్స్ట్ హారిక టీచర్స్ ఆర్ అవర్ గాడ్ అని చెప్పింది. ఇంకా జ్యోత్స్న అయితే ఇంకొద్దిగా అడ్వాన్స్ అయ్యి టీచర్స్ ఆర్ అవర్ సూపర్ హీరోస్ అని చెప్పింది కదా. టీచర్స్ పట్ల మీకున్న భక్తికి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూనే, నిజంగానే టీచర్స్ పైన అట్లాంటి ప్రేమ ఉండాలి. టీచర్ అంటే ఆ ప్రేమ మీ స్పీచ్లనే కాకుండా రోజువారీ మీ డైలీ షెడ్యూల్లో కూడా టీచర్స్ కట్నే విలువ ఇవ్వాలని కోరుతూ, సరే ఈ విషయం పక్కన పెడితే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి వంశీ సార్, లక్ష్మీ మేడంకి అభినందిస్తూ, ఈరోజు యాక్చువల్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం మనం. కానీ ఈరోజు 9th సెప్టెంబర్ అంటే తెలంగాణ జాతి మొత్తం కూడా ఇంకొక వ్యక్తిని తలుచుకుంటారు. పుట్టుక నీది, చావు నీది మేడం, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా ఈ దేశానది అని చెప్పినటువంటి కాళోజీ గారి జన్మదినం ఈరోజు. ఈయన జన్మదినాన్ని మనం తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఈయన యొక్క కవితలు, ఈయన యొక్క మాండవికలు చదువుతూ ఉంటే తెలంగాణ యాస పట్ల కానీ తెలంగాణ భాష పట్ల కానీ చాలా గౌరవం మనకు, అంటే చాలా తెలియని విషయాలు ఒకప్పుడు మనం తెలుసుకోలేకపోయినాం. కానీ ఈయన బుక్స్ కానీ, ఈయన జీవిత చరిత్ర కానీ, ఈయన రాసిన కొన్ని బుక్స్ చదువుతూ ఉంటే తెలంగాణ యాస పట్ల, తెలంగాణ భాష పట్ల, మన సంస్కృతి పట్ల చాలా అంటే చాలా గౌరవంగా ఫీల్ అయ్యేటట్టు ఈయన మాటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ తెలంగాణ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లనే ఆ మహనీయునికి మరొకసారి తలుచుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు సెప్టెంబర్ 5th రోజు జరుపుకోవాల్సినటువంటి టీచర్స్ డే కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ హాలిడే, మిలాదున్నబీ హాలిడే ఉండే. అంతకు ముందు రోజు కొందరు జరిపిండ్రు, దాని తర్వాత కొన్ని రోజులు జరిపిండ్రు కొన్ని స్కూళ్ళలో. కానీ మనకు ఆ డేట్స్ పాసిబుల్ కాక ఈరోజు జరుపుకుంటున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 5th సెప్టెంబర్ 1888 తిరుత్తని అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆ
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలోనే గొప్ప యూనివర్సిటీస్ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో 1931 నుంచి 36 వరకు వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. దాంతోపాటు ఇంకొక బెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఈయన వైస్ ఛాన్సలర్గా 1939 నుంచి 1949 వరకు 10 ఇయర్స్ లైన్గా వర్క్ చేయడం జరిగింది. అంతా చాలా గొప్ప పదవులు చేసిండు ఈయన. ఒక సాధారణ చిన్న కుటుంబంలో పుట్టి యూనివర్సిటీ ఛాన్సలర్స్ అయినటువంటి ఎంత గొప్ప విషయం. అంతేకాకుండా 1952 నుంచి 1952 టు 1962 వరకు ఒక 10 ఇయర్స్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ చైర్లో కూడా కూర్చున్నాడు. అంతేకాదు 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతి, భారతదేశం యొక్క అతి ఉన్నతమైన చైర్లో కూడా ఆయన ఒక 5 ఇయర్స్ కూర్చోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఆయన ఏం చెప్తాడంటే, ఒక సందర్భంలో ఆయన ఏం చెప్పిండు అంటే, ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర ఏం చెప్తారు అంటే, కృషి మరియు పట్టుదల అనే 2 అంశాలని బేస్ చేసుకొని మాత్రమే నేను అన్ని రకాల చైర్లని, నేను చాలా గొప్ప గొప్ప యూనివర్సిటీ చైర్లలో కూర్చున్నా, అట్లాగే వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ అయినా అంటే నేనేం నగర ఏం గొప్ప ఇది లేదు, కృషి మరియు పట్టుదల. నేను అనుకున్నది సాధించే వరకు నిద్ర పడుతుంది నాకు. నేను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాను. నా కృషి, నా పట్టుదల 2 మాత్రమే నాకు ఈ రేంజ్ వరకు తీసుకురాగలని అని కొన్ని సందర్భాల్లో అమ్మ చెప్పడం జరిగింది. అట్లనే ఇండియా పట్ల, భారతదేశం పట్ల, పుట్టిన భూమి పట్ల ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఒకప్పుడైనా దేశం, మన భారతదేశం తరఫున ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విలేకరు అడిగిండు ఆయనకు. ఏం క్వశ్చన్ అడిగిండు అంటే, చాలా నవ్వుతూ ఫన్నీ క్వశ్చన్ అడిగిండు. ఇది ఏం క్వశ్చన్ అడిగిందంటే, సార్ నేను మా కంట్రీలో అందరినీ మేమందరం బాగా తెల్లగా ఎర్రగా పుట్టినాం, దక్షిణాఫ్రికా వాళ్ళు మొత్తం నల్లగా పుట్టినరు, ఏదైనా కలర్ పర్ఫెక్ట్ కలర్ ఉంది మాకు వాళ్ళకి, మీరేంది సార్ అటు ఇటు కాకుండా ఉన్నారు, ఇండియాలో ఒక పర్టికులర్ కలర్ అంటూ లేదు, అటు నల్లగా లేరు ఇటు తెల్లగా లేరు అని ఒక ఫన్నీ క్వశ్చన్ వేసిండంట. అప్పుడు రాధాకృష్ణన్ గారు ఏం చెప్పిండు అంటే, దేవుడు ఈ మనుషుల్ని తయారు చేసినప్పుడు మిమ్మల్ని తయారు చేసిండు. ఫస్ట్ మీకు తయారు చేసినప్పుడు పిండి నుంచి రొట్టె నుంచి పిండి ఏ రకంగా అయితే మనం రొట్టె చేసి కాలుస్తామో దాని ఉదాహరణ చెప్పిండు. మిమ్మల్ని కాలుస్తున్నప్పుడు కొద్దిసేపే కాల్చి తీసేసిండు. మీరు ఎచ్చిపచ్చి కాలేదు కాబట్టి మీరు తెల్లగా ఉండిపోయారు పిండి లెక్కనే. కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ చేసే రొట్టె ఇంతకుముందు కరెక్ట్ కాలే కాబట్టి ఎక్కువసేపు దానికి పొయ్యి మీద ఆడించుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు నల్లగా పుట్టిండ్రు. కానీ దాని తర్వాత మా భారతీయులని దేవుడు పుట్టించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఓపికతోని, కాన్సన్ట్రేషన్తో మాకు తయారు చేశారు కాబట్టి మేము పర్ఫెక్ట్గా ఉన్నాము అని ఆ సందర్భంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసేటట్టు గొప్పగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే దేశం పట్ల వాళ్ళకున్న ప్రేమ, మనం ఎదగాలి అంటే మన మాతృభూమి పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కొన్ని పెద్ద పెద్ద పేరున్న యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ కావడం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చైర్లలో కూర్చోవడం, అర్థమవుతుందా? గొప్పగా ఆయన బర్త్డేని ఈరోజు అందరం టీచర్కి, నా బర్త్డేని టీచర్స్ డేగా జరుపుమనడం. ఈరోజు ఎంతో మంది టీచర్లు ఆయన బర్త్డేని పురస్కరించుకొని గౌరవాలు పొందుతున్నారు, సత్కారాలు పొందుతున్నారు. అంటే ఆయన యొక్క ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగా, మన కవి కాళోజీ లాగా గొప్ప స్థితిలో ఉండాలని, ఫ్యూచర్లో మీరు కూడా మంచి మంచి స్థాయిలో ఉండొచ్చు. ఎందుకంటే మన స్కూల్ నుంచి వెళ్ళిన చాలా మంది పిల్లలు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్లలో మంచి మంచి రోల్ని లీడ్ చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు మీలో కూడా చాలా మంది కావచ్చు, వైస్ ఛాన్సలర్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు. అర్థమైందా? ఏమో చెప్పలేము. మీ దాంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇన్ ఫ్యూచర్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చైర్ వరకు కూడా వెళ్ళొచ్చు. మీ ఏజ్లో మీకంటే మేము చాలా మంది చెప్పుకుంటారు, మన ప్రజెంట్ PM
నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్లో ఆయన యొక్క యువ దశలో ఛాయలు అమ్మిండంట. కానీ ఆయన కూడా కృషి పట్టుదలతోని ఈరోజు భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రి కావడమే కాకుండా ప్రపంచ దేశం యొక్క మన్ననలు పొందుతున్నారు. కాబట్టి ఈ రోజు ఎట్లా ఉన్నామని కాదు, రేపటి కోసం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు టీచర్ల పట్ల ఏదైతే ప్రేమ చూపిస్తున్నారో ఆ ప్రేమ కంటిన్యూగా ఉండాలని, డైలీ టీచర్స్ చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలని, అమ్మ నాన్నలకు గౌరవించాలని, టీచర్స్కి గౌరవించాలని, మీరు అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రమే పనిచేయాలని, అనవసరమైనటువంటి విషయాలని దూరం ఉంచాలని, అర్థమవుతుందా, మంచి నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ స్వీకరించాలని, చిన్న చిన్న ఏదైనా తప్పులు చేసి ఎప్పటికప్పుడు వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్లాలని కోరుతూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ, ఈరోజు ఎవరైతే టీచర్స్ అయినరో వాళ్ళకి ఆల్రెడీ మా బాధలన్నీ తెలుసుండొచ్చు. మేము క్లాస్ మీద చెప్తుంటే, ఇందాక సార్ చెప్పారు, మేము చెప్తుంటే ఏదో అల్లరి చేస్తే మీరు కూడా క్లాస్ చెప్పేటప్పుడు మీరు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు క్లాస్కి కదా, ప్రిపేర్ అయ్యి వచ్చిర్రు. అదేదో చెప్పడం అనే లోపు వెనుక నుంచి ఎవరో అల్లరి చేస్తే డిస్టర్బ్ అయింది కదా. కాబట్టి ఈరోజు మీకు అర్థమైంది. కాబట్టి ఏవైతే మీ ఫీలింగ్స్ ఉన్నాయో, యాక్చువల్ మీ స్పీచ్లో మీరు ఏం చెప్పాలంటే మీ ఫీలింగ్స్ చెప్పాలి, అర్థమవుతుందా? సో మీకు ఏదైతే ఈరోజు అనుభూతి కలిగిందో మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, అర్థమైందా? మనం ఇట్లా చేయడం చాలా రోజుల నుంచి టీచర్లకు ఇబ్బంది పెట్టడం ఇది తప్పు, మనం జాగ్రత్తగా ఉందామని మీకు ఏదైతే ఈరోజు కాన్సెప్ట్ అర్థమైందో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని రేపటి నుంచి టీచర్లు అందరూ చెప్పినట్టు జాగ్రత్తగా విని గొప్ప పొజిషన్లో ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్, ఈరోజు ఆల్రెడీ మండే కదా, ఇంకొక 15 రోజులు, 15వ తారీఖు నుంచి కదమ్మా, 15వ తారీఖు నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటున్నాను. 15వ తారీఖు నుంచి హయ్యర్ సెక్షన్ వాళ్ళకి FA2 ఎగ్జామ్స్, లోవర్ సెక్షన్ వాళ్ళకి మోడల్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా రేపటి నుంచి టీచర్లు ఏ షెడ్యూల్ అయితే ఇస్తుందో ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు రిజల్ట్ కూడా మీ ఇంట పంపిస్తారు. కాబట్టి మంచి రిజల్ట్తో ఇంటికి వెళ్తే మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, సరేనా? సో మంచి రిజల్ట్ నేను మీ అందరి నుంచి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నా. జై హింద్. క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. టీచర్లందరినీ తలుచుకొని ఒకసారి గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ తస్మై శ్రీ తస్మై శ్రీ. థ్యాంక్ యూ.